ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. ముందుగా అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ క్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఈ హనుమంతుడిని తాకు. నీ మనసులో ఉన్నటువంటి, అలాగే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త నీకు తప్పకుండా నువ్వు వినే విధంగా చేస్తానంటున్నారు. మరి ఆ శుభవార్త ఏమిటో మంచి అర్థంతో కూడినటువంటి ఈ సందేశంలో తప్పకుండా తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ హనుమంతుని తాకు. ఆ స్వామి ఆశీస్సులుంటే తప్పకుండా నువ్వు ఎందులోనైనా సరే విజయాన్ని పొందుతావు. నువ్వు ఏది పోగొట్టుకున్నా తిరిగి పొందగలవేమో కానీ నీ సమయాన్ని మాత్రం పోగొట్టుకుంటే తిరిగి పొందడం అనేది అసాధ్యమవుతుంది. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. నీ వెనుకటి రోజుల గురించి ప్రతిరోజు కూడా తలుచుకుంటూ ఉంటున్నావు కదా ఇప్పుడు. అయ్యో, ఆ రోజు నేను అలా చేసుంటే బాగుండేది. అప్పుడు నేను సమయాన్ని బాగా వృధా చేశాను. కాబట్టి ఈరోజు నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను అని ఇలా ప్రతిరోజు కూడా ఎంత బాధపడుతున్నావు? అంటే జరిగిపోయినటువంటి రోజుల్లో నేను ఇలా చేసుంటే బావుండు అని ఇప్పుడు అనుకున్నంత మాత్రానైతే నువ్వు మరలా వెనుకటి రోజులకు వెళ్ళి చేయగలవా? లేదు కదా! ఇలా ప్రతి క్షణం గూడా చాలా విలువైంది, అపురూపమైంది. ఆ సమయాన్ని నువ్వు ఎలా అయితే ఉపయోగించుకుంటావో దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్ అంతా కూడా నిర్ణయించబడి ఉంటుంది. జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా నువ్వు మాత్రం తిరిగి దానిని పొందలేవు. అది జాగ్రత్తగా గుర్తుంచుకొని, తెలుసుకొని నడుచుకోవాలి. నువ్వు కోల్పోయినటువంటి ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగేటటువంటి అవకాశాలుంటాయేమో ఎవరికి తెలుసు? నీకు జీవితం ఇచ్చేటటువంటి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతోనూ అనవసరంగా వ్యర్థం చేసుకోవద్దు. ఈరోజు వృధా చేసినటువంటి సమయం, అలాగే విలువ నీకు భవిష్యత్తులో బాగా అర్థమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నీకు అర్థమైందనుకుంటున్నాను. అప్పుడు అయ్యో, ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయానే అనుకుంటూ ఈరోజు నాకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేదేమో కదా! నేనింకా మంచి ఉన్నత స్థితిలో ఉండేవాడినేమో కదా! నా జీవితంలో నేను సాధించాలి అనుకున్నది సాధించేవాడిని కదా! అని నువ్వు అనుకుంటే అప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి ఏ పనైనా సరే ప్రారంభించినప్పుడు దానిని అసలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. స్వామి హనుమంతుడు తన యొక్క రామాజ్ఞను పాటించేందుకై సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు మధ్యలో స్వామికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే స్వామి మాత్రం ఆ ఆటంకాలన్నింటినీ కూడా ఛేదించి అమ్మ దగ్గరకు చేరుకున్నాడు. కాబట్టి ఆయనకు ఇన్ని ఆటంకాలొచ్చినా సమయాన్ని సద్వినియోగపరుచుకొని సీతాన్వేషణలో హనుమంతుడు విజయాన్ని సాధించాడు. అలాగే మీరు కూడా మధ్యలో మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేను నీకు ఆప్తమిత్రుల్లా, అలాగే నీ మంచి కోరేటటువంటి నీ స్నేహితుల్లా, నీ శ్రేయోభిలాషులా చెబుతున్నాను. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు మంచి మంచి అవకాశాలను ఇస్తూనే ఉంటాడు. మీరే వాటిని ఎలా ఉపయోగించుకోవాలా అనేది సందిగ్ధంలో పడి ఉంటున్నారు. దాన్ని మీ స్థితిగతుల బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి. భగవంతుడు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి బహుమతి అనేది సమయం. ఆ అపూర్వమైనటువంటి వరం నువ్వు దుర్వినియోగపరుచుకోవద్దు. ప్రతి క్షణం నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడు. ఆ క్షణానికి అది నువ్వు తప్పకుండా పొందకపోవచ్చేమో కానీ నీ ప్రయత్నం మాత్రం వృధా కాదు కదా! నీ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆపవద్దు. నువ్వు లక్ష్యాన్ని పొందినా పొందకపోయినా, మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, నువ్వు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంత తోడుగా ఉంటుంది. వృధా ప్రసంగాలతో, అనవసరమైనటువంటి కాలక్షేపాలతో, అవసరం లేనటువంటి వాదనలతో నువ్వు సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ వస్తున్నావు. ఆ సమయాన్ని అంతా కూడా నీవు ఏదైతే కలలు కంటున్నావో ఆ లక్ష్యం పైన కనుక దృష్టి పెడితే 10 మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు. నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును కూడా నిర్మించుకుంటారు. కాబట్టి నేను మాత్రం శ్రద్ధగా నేను చెప్పేటటువంటి ఈ మాటలను శ్రద్ధగా ఆలోచించి ఒక్కసారి నిన్ను జాగ్రత్తగా నీకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండు. నీతో నువ్వు ఒకసారి మాట్లాడుకో. నిన్ను నువ్వే ప్రోత్సహించుకో. ఇది నువ్వు కష్టపడి భవిష్యత్తుకు పునాది వేసేటటువంటి సమయం. ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి వెళతావో, లేదంటే తాత్కాలిక ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటావో
ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నీకేది మంచో, ఏది చెడో తప్పకుండా తెలియాలని, ఆ తేడా తెలుసుకొని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటున్నాను. అందుకు నాకు ఎప్పుడూ కూడా నువ్విలా దీనాతి దీనంగా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. నీకు చెబుతున్నాను కదా! నా సహకారం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని. కానీ నువ్వే మర్చిపోతున్నావు. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు కోరుకున్నది నేను ఎప్పుడూ ఇవ్వడం ఆలస్యం చేసినా కానీ నీకంతా మంచి జరిగేలా ఇస్తాను. ఒకవేళ నేనివ్వడం మొదలుపెడితే నువ్వు ఈ పాటికి పూర్తి ఆపదలో చిక్కుకొని చాలా బాధలు అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయేవాడివి. నీకు మంచి చేయడం నాకు తెలుసు. అందువలన నీకు మంచి కలిగించేదేదో కూడా నాకు మాత్రమే తెలుసు. కల్మషం లేనటువంటి నీ మనస్తత్వం ఏమిటో నాకు బాగా తెలుసు కదా! ఆ మనస్తత్వం అంటేనే నాకు ఎంతో ఇష్టం. నీవు నన్ను అడిగేటటువంటి ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నీవు ఏది కోరుకున్నా నీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తావు. నన్నెంతగానో నమ్మినటువంటి నీకు అంతా మంచే జరిగేలా చూసుకోవడం నా బాధ్యత. నా చెయ్యి పట్టుకొని నాతో పాటు రా. నేను నీతో ఉన్నాను అని మనస్ఫూర్తిగా నమ్ము. ఎవరి నుండి ఏదీ కూడా ఆశించవద్దు. ఏదైనా ఆపద వచ్చినా నేనున్నాను అని మర్చిపోవద్దు. నీవు నాపై ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటావో, నీకు జరగబోయేటటువంటి అద్భుతాలు కూడా నిన్ను అంతే ఆశ్చర్యానికి గురిచేసే విధంగా జరుగుతాయి. ఇవన్నీ నీ సాయి నీకు అందిస్తున్నటువంటి మాటలుగా నువ్వు మర్చిపోవద్దు. ఈ సందేశాన్ని నీకోసమే పంపించాను. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి. నీ కష్టాన్ని నమ్ముకొని సమయాన్ని వృధా చేయవద్దు అని చెబుతున్నాను. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అని మరలా మరలా చెబుతున్నాను. ఇదే నీకు నేను చెప్తున్నటువంటి గొప్ప మాటలనుకొని నా పలుకులను అశ్రద్ధగా చూడకుండా నాపై నమ్మకాన్ని ఉంచుకొని ముందడుగు వెయ్యి. తప్పకుండా నీ విజయ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే విధంగా నాతో పాటు హనుమంతుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. మొదటగా కాస్త కష్టపడవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చేటటువంటి బాధ్యత ఈ సాయిది. కానీ గోరంత పనిచేసి కొండంత ఫలితాన్ని ఆశిస్తేనే లేనిపోయినటువంటి దుఃఖాలు చుట్టుముడతాయి. నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతూ ఉన్నావు. అందుకు ఈరోజు నీకు తక్కువగా గడిచిపోయినటువంటి రోజులన్నీ కూడా నీకు బాధపడే విధంగా చేశాయి. ముందు ముందు రోజుల్లో అవే నీకు గొప్ప జీవనాధారంలా మారబోతున్నాయి. వాటి ద్వారా నీకు మంచి ఆలోచనా శక్తి కూడా పెరగబోతుంది. నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో ఇక మరొకటి ఏదీ ఉండదు అని నువ్వు తప్పక తెలుసుకుంటావు. కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడే జీవితంలో గెలుపుబాట పడతాడు. కాబట్టే నీకు వచ్చేటటువంటి ఆపదలను చూసి ఎట్టి పరిస్థితిలోనూ భయపడవద్దు. వాటికి లొంగిపోవద్దు. భయపడితే అవి ఇంకా ఇంకా నీకు భారంగా మారిపోతాయి. సంతోషంగా నీ విజయాన్ని నువ్వు చేరుకునేందుకు సిద్ధంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజుటి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.